మనం చరిత్ర నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఏదైనా పని పట్టుదలతో ఓపికతో చేస్తే మనం అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉదాహరణలుగా ఉన్నారు. అంతెందుకు మన దేశంలోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ. నాకు తెలిసి విరాట్ కోహ్లీ పేరు వినని వారు ఎవ్వరు ఉండరు. విరాట్ కోహ్లీ తన డెడికేషన్, హార్డ్ వర్క్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి సక్సెస్ అయినప్పుడు అతని సక్సెస్ మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ ఆ సక్సెస్ కోసం అతడు ఎంతగా కష్టపడ్డాడో ఎవ్వరు గుర్తించరు. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో విరాట్ కోహ్లీ జీవితం గురించి, అతను ఇంతగా సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు, మనం కూడా మన పనిలో సక్సెస్ అవ్వడానికి విరాట్ కోహ్లీ నుంచి ఎటువంటి క్వాలిటీ విషయాలు నేర్చుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ కోహ్లీ నుంచి ఒక అద్భుతమైన మెసేజ్ ఈ వీడియో చివర్లో ఉంది. కాబట్టి ఈ వీడియో ఏ మాత్రం స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988లో ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ. అతను ఒక క్రిమినల్ లాయర్. అమ్మగారు సరోజ్ కోహ్లీ, ఆమె హౌస్ వైఫ్. విరాట్ కోహ్లీ వాళ్ళ అమ్మ ప్రకారం విరాట్ తనకు 3 ఏళ్ల వయసున్నప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు. అలాగే వాళ్ళ నాన్నని ఎప్పుడు కూడా తనతో క్రికెట్ ఆడమని మారం చేసేవాడు. ఆ తర్వాత కొంత వయసు వచ్చాక విరాట్ కోహ్లీ తాను ఉంటున్న వీధి పిల్లలతో రోజంతా క్రికెట్ ఆడేవాడు. విరాట్ ఆటను చూసి చాలా మంది వాళ్ళ నాన్నగారితో విరాట్ చాలా బాగా ఆడుతున్నాడు, అతన్ని ఏదైనా ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయమని అడిగేవారు. విరాట్ కోహ్లీ తన స్కూల్ మొత్తాన్ని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీని తన 9 ఏళ్ల వయసులో నాన్నగారు వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. మొదటిసారిగా కోచ్ రాజ్ కుమార్ శర్మ ద్వారా విరాట్ కోహ్లీ తన ప్రొఫెషనల్ క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడు. విరాట్ కోహ్లీ చాలా చురుకైన వాడు. తనకు క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో ఆట గురించి బేసిక్ విషయాలు చాలా త్వరగా నేర్చుకున్నాడు. మొదటిసారి 2001 ఢిల్లీ అండర్-14 టీంలో విరాట్ కోహ్లీ సెలెక్ట్ కాలేకపోయాడు. దాంతో విరాట్ కోహ్లీ చాలా నిరాశ చెందాడు. అయితే తర్వాతి సంవత్సరం క్లబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి అండర్-15 టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2002, 2003 పాలి ఉమిగ్రార్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ టోర్నమెంట్ మొత్తంలోనే హైయెస్ట్ రన్స్ చేశాడు. ఆ దెబ్బతో తర్వాత సంవత్సరమే విరాట్ కోహ్లీ టీం కెప్టెన్ గా మారాడు. డిసెంబర్ 2004లో ఢిల్లీ అండర్-17 టీంలో సెలెక్ట్ అయ్యాడు. విజయ్ మార్చెంట్ ట్రోఫీ 2003, 2004లో 4 మ్యాచ్ల్లో 117.5 యావరేజ్ తో 470 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. తర్వాత సంవత్సరంలో కూడా ఆ టోర్నమెంట్ లోనే తను హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పుడు మొత్తం 7 మ్యాచ్లు కలిపి 757 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ సంవత్సరం ట్రోఫీ గెలిచింది కూడా. ఢిల్లీలో ఫైనల్ గా 2006లో ఇండియన్ టీంలో కోహ్లీ సెలెక్ట్ అయ్యాడు. జూలై 2006 ఇంగ్లాండ్ తో జరిగిన అండర్-19 మ్యాచ్ లో కోహ్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన కోచ్ లాల్ చంద్ రాజ్పూత్ తన బ్యాటింగ్ టెక్నిక్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. కోహ్లీ తన 18 ఏళ్ల వయసులోనే 2006 నవంబర్ 23న ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టార్ట్ చేశాడు. కానీ తమిళనాడులో జరిగిన తన మొదటి రంజీ మ్యాచ్ లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ వాళ్ళ నాన్నగారు తనని ఎలాగైనా ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంలో చూడాలనుకునేవారు. కానీ డిసెంబర్ 19, 2006లో కోహ్లీ వాళ్ళ నాన్నగారు మరణించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అదే రోజు విరాట్ కోహ్లీ కర్ణాటకతో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఉన్నారు. తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలిసి కూడా ఆ బాధను గుండెలో దాచుకొని ఆటపైన ఏమాత్రం ప్రభావం చూపకుండా ఆ మ్యాచ్ లో 90 పరుగులు చేసి అవుట్ అయి ఇంటికి వెళ్లి తన తండ్రి యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
ఆ సంఘటన తర్వాత నుంచి కోహ్లీలో చాలా మార్పు వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడని వాళ్ళ అమ్మగారే స్వయంగా చెప్పారు. ఏప్రిల్ 3, 2007లో కోహ్లీ T20లో ఆరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తాను ఢిల్లీ తరపున అత్యధిక స్కోరుగా నిలిచాడు. 2008లో విరాట్ కోహ్లీ భారత్ అండర్-19 టీం కెప్టెన్ గా ఉన్నాడు. తన కెప్టెన్సీలో భారత్ కు ఆ సంవత్సరం అండర్-19 వరల్డ్ కప్ కూడా గెలిచాడు. అలాగే కోహ్లీ ఆ టోర్నమెంట్ లో 3వ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. IPL 2008లో విరాట్ ని RCB టీం కొనుగోలు చేసింది. జూన్ 2008లో కోహ్లీ క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6 వారాల ట్రైనింగ్ కోసం ఎంపికయ్యాడు. అదే సంవత్సరం ఇండియా ఎమర్జింగ్ ప్లేయర్ టీంలో కోహ్లీ సెలెక్ట్ అయ్యాడు. ఆ టోర్నమెంట్ లో కోహ్లీ 6 మ్యాచ్ల్లో 41.2 యావరేజ్ తో 206 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 120 నాట్అవుట్. అది కూడా డిఫెన్స్ లో న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీం మీద కొట్టాడు. అదంతా ఈజీ కాదు. BCCI చీఫ్ సెలెక్టర్ అయిన దిలీప్ కోహ్లీ ఆట తీరును చూసి చాలా ఇంప్రెస్ అయ్యి కోహ్లీని శ్రీలంక టూర్ కి ఎంపిక చేశారు. అప్పటిదాకా విరాట్ కోహ్లీ కేవలం 6 లీస్ట్ ఏ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ కోహ్లీని సెలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మన ఇండియన్ రెడ్ అలర్ట్ అయిన సచిన్ మరియు సెహ్వాగ్లు గాయపడి ఉన్నారు. దాంతో విరాట్ కోహ్లీ టీంలో ఓపెనర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. 18 ఆగస్టు 2008లో విరాట్ కోహ్లీ తన మొదటి వన్డే మ్యాచ్లో ఆడాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు. కానీ 4వ మ్యాచ్లో కోహ్లీ తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 24 డిసెంబర్ 2009లో తన మొదటి ODI సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 315 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ చాలా త్వరగా తన అద్భుతమైన రీతిలో పూర్తి చేశాడు. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లీ శకం మొదలైంది. విరాట్ కోహ్లీ 2011 వరల్డ్ కప్ లో తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి మొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డుకెక్కాడు. అయితే విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితానికి అసలు పరీక్ష ఇక్కడి నుంచే మొదలైంది. జూన్ 2011లో విరాట్ కోహ్లీకి ఇండియన్ క్రికెట్ టెస్ట్ నుంచి పిలుపు వచ్చింది. 20 జూన్ 2011లో వెస్టిండీస్ పైన తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. దాంతో త్వరగా జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో కోహ్లీని ఎంపిక చేయలేదు. అదే విధంగా కూడా విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్ గా స్కోర్ చేయలేకపోయాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన 5వ వన్డేలో విరాట్ కోహ్లీ 107 రన్స్ చేసి బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. 28 ఫిబ్రవరి 2012లో కామన్వెల్త్ బ్యాంక్ లెగ్లర్ సిరీస్ లో కోహ్లీ శ్రీలంక పైన 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. మాజీ ఆస్ట్రేలియా ఆటగాడైన డీన్ జోన్స్ ఈ మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ని గ్రేటెస్ట్ ODI నాక్స్ ఆఫ్ ది ఆల్ టైమ్ అని అభివర్ణించాడు. 2014లో కోహ్లీకి మళ్ళీ బ్యాడ్ డేస్ మొదలైంది. ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. కానీ గొప్ప వ్యక్తులకు బాగా తెలుసు తమకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని అవకాశంగా ఎలా మార్చుకోవాలి. కోహ్లీ కూడా ఎంతగానో కష్టపడి తన టెక్నిక్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అతను ఆటలో ఇంకా రాటుదేలాడు. ఆ తర్వాత 2014లో టెస్ట్ కెప్టెన్సీ, 2016లో IPL లో ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. అందులో కోహ్లీ 973 పరుగులు చేశాడు. అలాగే 4 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 2017లో ODIకి కెప్టెన్ గా మారి 2020లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కేవలం కెప్టెన్ మాత్రమే వదులుకున్నాడు. కానీ బ్యాటింగ్ లో తన సత్తాతో ఇంకా గర్జిస్తూనే ఉన్నాడు. ఇంకా విరాట్ కోహ్లీ ఒక రికార్డు విషయానికి వస్తే దానిపైన ఒక పూర్తి సినిమా తీసినా తక్కువే అనిపిస్తుంది. మనం కేవలం విరాట్ కోహ్లీ ఒక సక్సెస్ ని, అతని గ్లామరస్ లైఫ్ ని మాత్రమే చూస్తున్నాం. కానీ దానికోసం అతను అహర్నిశలు ఎంత కష్టపడ్డాడో గుర్తించలేకపోతున్నాం. 2012లో కోహ్లీ తన ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టాడు. కేవలం 18 నెలల్లోనే 11 కేజీలు తగ్గాడు. కొన్ని రోజుల వరకు ఆయన కేవలం ముడిపెట్టిన శనగలు మాత్రమే తినేవాడు. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్న వాళ్ళకి ఇది
అంత ఈజీ కాదు. విరాట్ కోహ్లీ తన డైట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. కోహ్లీ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక ట్రైనింగ్ సెషన్ కూడా మిస్ అవ్వలేదు. అంతేకాదు కోహ్లీ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ కి వస్తే అసలు ఇంటికి వెళ్లేవాడు కాదట. అక్కడ ఉన్న పోలీసుల బలవంతంగా తనను ఇంటికి పంపించేవారట. ఈ విషయాన్ని చెప్పింది స్వయాన తన చిన్ననాటి కోచ్ అయిన రాజ్ కుమార్ శర్మ. దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమై ఉంటుంది కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుందో అని. అతనికి ఉన్న అపారమైన ప్యాషన్ మనకు బ్యాటింగ్ స్టైల్లో గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఒక ట్రూ కాంపిటీటర్ అంటే నిజంగా విరాట్ కోహ్లీ లాగా ఉండాలి. అతనికి ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. తనలో ఉన్న ఈ క్వాలిటీ తను వేరే క్రికెట్ కంటే స్పెషల్ గా చేసింది. ఫెయిల్యూర్స్ మనందరి లైఫ్ లో ఉంటాయి. మీరు కోహ్లీ లైఫ్ ని చూసుకున్నట్లయితే అతను 4 ఐసీసీ టోర్నమెంట్ లో ఒక్క కప్పు కూడా గెలవలేదు. ఐపీఎల్ లో గత 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు. కానీ ఓడిపోవడం కూడా గేమ్స్ లో ఒక ముఖ్యమైన భాగమే. ఆట అంటేనే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. కానీ స్పోర్ట్స్ పర్సన్ గా మనం కోహ్లీ జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అవే టీమ్ ఎఫెక్ట్, డెడికేషన్, డిటర్మినేషన్, ఇంకా చాలా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైనా ఒక పనిని దృఢ సంకల్పంతో మొదలు పెడితే డబ్బు, పేరు, సక్సెస్ ఇవన్నీ కూడా వాటంతటా అవే మీ దగ్గరికి చేరుతాయి. మీరు ఒకే విషయంపై ఫోకస్ చేయండి. నిన్న మనం ఎలా ఉన్నామో ఈరోజు అంతకన్నా బెటర్గా ఉండేందుకు ట్రై చేయండి. ఆ కంప్లీట్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. అంతేకాని రిజల్ట్ కోసం వర్రీ అవ్వకండి. ఒకసారి కోహ్లీ చెప్పిన ఈ మాటలు మీరు పూర్తిగా వినండి. जहां पे आप हैं लाइफ में सिर्फ अपने ऊपर भरोसा रखिए. बिलीव इन योरसेल्फ एंड एनीथिंग इज पॉसिबल. ऑल द बेस्ट. गॉड ब्लेस. విన్నారు కదా, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది. అయితే మొత్తంగా ఇది విరాట్ కోహ్లీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే విరాట్ కోహ్లీ జీవితం నుంచి మీరేం నేర్చుకున్నారో, మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ డైహార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఊరికే వెళ్లకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి.